తమన్నాలో నాకు సగం 50% ఓకే. లేదండి, నాకు పక్కన యాంకర్ ప్రభాస్ అని చెప్పారే. ప్రభాసా భుజం మీద లింగం వేసుకుని వస్తున్నాడమ్మా. ఎయిర్పోర్ట్లో ఎలో చేయలేదు, అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు. ఏమ్మా వచ్చిన ప్రతి అమ్మాయి మహేష్ బాబు కావాలి, ప్రభాస్ కావాలి, పవన్ కళ్యాణ్ కావాలంటే మేము అవసరం వద్దా? అలా మేము పడిరామా నీకు యాంకరింగ్కి? లేదు అలీ గారు, నాకంటే ఏంటి సార్ ఈ కొత్త అందమైన తమన్నా ఆల్మోస్ట్ తమన్నా కన్నా పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నాం. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని షో కంటిన్యూ చేస్తే నేను నువ్వు జంపా యా పనుందా? చిన్న పని. అయితే వెళ్ళిపో. జై మహేష్మతి, బాయ్ సార్. yes let's hear it రానా దగ్గుబాటి. ఏంటి మ్యాటర్ ఏంటి? సరే సార్, ఇంకా మీతోనే అడ్జస్ట్ అయిపోతాను నేను. నాతో అడ్జస్ట్ అవ్వద్దమ్మా. మీ ఫాదర్ కూడా వచ్చున్నాడు, మా ఆవిడ కూడా వచ్చింది. పుసుకాని ఏమైనా అనుకుంటారు. నువ్వు కావాలంటే ఇక ఇగో ఈ ఎదురుగుంట డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు, అందమైన మన బాలయ్య బాబు చూసారా? అలీ గారు బేసిక్గా ఫస్ట్ సినిమాటోగ్రఫర్ హీరోయిన్ని అందంగా చూపిస్తే చాలు అనేసి అన్నారు. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే నేను బెస్ట్ హీరోయిన్ అవార్డ్ని ఏదో ఒక రోజు సాధిస్తానంటారు? అంటేనమ్మా, తమన్నాకి కొన్ని టిప్స్ నేను ఇచ్చాను, అందుకే ఆ రేంజ్లో ఎదిగింది. సో నీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తే నేను తప్పకుండా నీకు ఆ టిప్స్ చెప్తాను. నెక్స్ట్ టైము నువ్వు ఆ లైన్లో కూర్చొని ఉంటావు. అక్కడ కూర్చోవాలంటే అన్ని చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడే వెళ్ళి కూర్చోవచ్చుగా. లేదమ్మా, దానికి ఒక లెక్క ఉంటుంది, ఎలా పడితే అలాగా కూర్చొనేవారు. అవునా? అవును. అలీ గారు, నేను కూడా ఎందుకు పాడకూడదు? నేను కూడా ఎందుకు నెక్స్ట్ సీజన్లో యూనో? ఎవరు, నేనా నువ్వా? మీరు పాడతారా? నేను పాడతానా? పలేదానిగా. నేను పాడే ఈ స్టేజ్ మీద ఎలా వచ్చాను. చిన్నప్పుడు నేను చాలా అద్భుతంగా పాడేవాడిని, నీకు తెలుసో లేదో. ఏది ఒక లైన్ పాడి వినిపించండి. हम तुम टिंग टिंग टक चिंग टिंग टिंग टक चिंग टिंग टिंग चक एक कमरे में बंद हो टिंग टिंग चक टिंग 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 टक टिंग 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 टक टिंग और चाबी खो जाए. అలా అయితే ఎంత బాగుంటుందో. కానీ కష్టం, ఒక రూమ్ ఇవ్వాల, వేరే వేరేగా ఇచ్చారు. వద్దు. సో అందుకో నీకేమైనా పాడటం వచ్చా? నాకు ఆఫ్ కోర్స్ నాకు చాలా పాటలు వచ్చు. ఏది? ఒక లైన్ వదులు, రెడీగా ఉండండి మీ అందరూ. టైం బాంబ్ పేలిందే పిల్ల, నీ చూపుల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. ఓహో, గట్టిగా పాడకమ్మా, తీసుకెళ్ళిపోతారు ఇక్కడ బాంబు గింబులు అనేది. ఓకే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. ప్యాంటలూన్ సైమా 2018 co-powered by హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్, పానాసోనిక్ OLED అండ్ డిజిటల్ పార్ట్నర్స్ వియోకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది నా రెండోసారి. కానీ రెండోసారి హోస్టింగ్ చేస్తున్నప్పుడు అప్పట్లాగా ఆలీ గారు కాకుండా ఈసారి ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉంటారని నాకు ఆర్గనైజర్స్ అయితే చెప్పారు, కానీ వీళ్ళిద్దరు అయితే కనబడట్లేదు. ఓకే, నేను సోలోగా స్టార్ట్ చేసేయడం బెటరా, లేకపోతే అబ్బాయిలు నన్ను వెయిట్ చేయమంటారా, లేదా నేను సోలోగా చేసేనా? వస్తున్నా. ఓర్ని, ఏంటి మీ అవతారాలు? మైక్లే అబ్బాయిలు. మైకా వెనకాల దాచుకొని పెట్టుకున్నా. ఏం చేస్తున్నారు? అందరు వచ్చేసారు, బాత్రూంలో ఏం చేస్తున్నారు? నాన్న నీలాంటి యాంకర్లు ఇట్లా ఫుల్గా రెడీ రోడ్లు ఊడ్చుకుంటూ వస్తారు. మా లాంటి హీరో ఫ్రెండ్స్ దుమ్ము పడనీయకుండా ఇలాంటి బట్టలు వేసుకొని వస్తారు. ఓర్ని, కొంపదీసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళి స్నానాలు చేసుకొని పౌడర్లు వేసుకొని ఎంతవరకు వెయిట్ చేయాలా, లేకపోతే దానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా మీ దగ్గర? చూపిద్దామా? అంతే కదా, అంతే కదా. హలో, ఏం చూపిస్తున్నారు? ఎలా ఉంది మా అవతారం? ఓఫో, లుకింగ్ పర్లేదు అబ్బాయిలు. ఓకే, మనం చిన్నగా ఒక ర్యాంప్ వాక్ వేసుకుందామా? కానీ వాళ్ళు మ్యూజిక్ వేయాలిగా, మీరు ర్యాంప్ వాక్ చేయాలంటే. మేము పర్వాలేదు, మాకు మ్యూజిక్ అవసరం లేదు. మా మ్యూజిక్ మా తలకాయలు ఉంది. Happy birthday to both of you. Okay, anyways, here I present both my co-hosts, the very handsome Priyadarshi and the very handsome Rahul Ramakrishna. మీ అందరికీ ఇంకా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's begin the show. Absolutely. And to present this award, I would like to call upon a man who planted 27 lakh trees in Tamil Nadu, a task given by Abdul Kalam. Also very famous as Padma Shri Mr. Vivek and Anju Mandani plus Avantika Mandani. Should I announce this? Yes, sir. The award goes to? That we should start like that, huh? Yeah. The award goes to. Yes, exactly. But here something else is written. What is written, sir? Number 20,
Micromax Saima Best Actor in Supporting Role Male. So exactly. But Kannada, Kannada GOES goes TO. to Thank you, teacher. And the most beautiful teacher, and my best friend Ali is standing next. Yeah, how are Hi, you? Ali man? sir. Yeah, fine, fantastic, beautiful. Yeah, Please, give a loudly. big hand for Ali sir. Number 21, Micromax Saima Best Actor in Supporting Role, Female, Kannada, goes to my sister. who, sir? How Srimukhi? can you be my sister? No, sir, I'm That is asking who. atrocious. Someone here who we've been so excited to talk to. Ma'am, can we please have you, please? I must say, huge fan. Oh my God, she's actually introducing herself to me. Is like I would be put to so much shame if I didn't know who you were. As an anchor, I think we're all such huge fans of you, even if we're not from the same language. So Srimukhi ma'am, how do you feel today about being here at Saima? I request you to call me Srimukhi. Srimukhi, please tell us how do you feel about being here at Pantaloon Saima 2018? It's great because this is my second time and it feels like I am coming to my home again because the last time when I hosted it was in Dubai. So later it was in Malaysia, Abu Dhabi. So again the fourth time, I mean like the second time that I am hosting is again Dubai. So it feels really nice and all the place like Lapita Parks or resorts is making me feel like a holiday that I've come for. Yeah. I think we always know if you're going to host a show where what the energy level is going to be, what the entertainment is going to be, everybody will have expectations. But right now we're live on Facebook, right? So everybody, even back home in India, are tuned in to watch us. So what would you like to tell your fans who've been so supportive? I would say like the past 2 years have been really amazing and especially that is because of my fans. I knew the standards that I mean like the energy that I've put in, the same kind of energy that you have put me back in loving me. So I am here on this stage is only because of you. So I'm looking forward and I promise to give definitely better, best and every day it is only for you guys most importantly. Oh, that's so nice, and I must tell you, you look like a princess who's going to go to a ball. So pretty. Could you tell us about your outfit? Who styled you? I am wearing Rekha's couture. This is by Kirtana Sunil, my best friend. Should I look at this camera or that? Whichever, ma'am, whichever camera you look at, we are ready to look at you right back. So yeah, Kirtana has done my clothes. She's been doing my clothes since 2 years. So this is made with a lot of love and affections. I think we can see it right there. But with you, we would like to play a little game. I think you must have heard of it. It's called Never Have I Ever. I know, right? She's just always ready for anything. So I have a couple of cards here. So you just have to pick a couple and then we'll just ask you questions off that. Okay? If you could just hold the mic. You can like pick this one. Never have I ever partied so hard that I couldn't wake up in time for work or shoot the next day. Has this happened in Srimukhi's life? Yes. So what did you do? Only a couple of times. I remember then I regret doing it so much that I made sure that even if I party and get very socially responsibly drunk, I make sure that I get back to the work. But I'm very disciplined. I guess it's only one time that has happened to me. That's not bad. That's fair enough. So sweet. Another one. Never have I ever been starstruck like I am right now. Has it happened to you? So sweet. Yes, and that too, it exactly happened here at Saima because we get to see many actors from Tamil, Malayalam, Telugu, and Hindi also. I remember Neel, Nitin, Mukesh, everybody from the Bollywood also was here. So I was starstruck. I was speechless for the first time when I first met Prithvi from Malayalam. Yeah, I remember Ayya just released at that point of time with Rani Mukherjee and same kind of crush or love that Rani Mukherjee had for Prithvi, it was for me. We both were in the same lift and I was like, okay. Did you talk to him? Did you tell him? No, he was so sweet to say me hi. Then I was so speechless that I said, hi. That's it. And I cursed myself after going back to my room that why couldn't you talk? I know, right? I know. Okay, so your final question. Yeah. What would you like to pick? Let it be the best one.
never have I ever lied to my trainer about a cheat meal. I do it every time. I do it every time. I remember I having biryani, sweets, and idlis, dosas, everything, and I am on diet, very much on diet. I followed everything. It's just that I couldn't even eat what you gave me to eat. So yeah, I've done it most of the times. Oh, but I don't think you need any diet. You're just gorgeous always. Thank you so much for being here, and we're super excited. I know you're going to set the pace right, and the show is going to be a huge hit. Thank you very much for joining us. Thank you so much.